హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయింది, బాగా పెరిగింది. అంటే 200 పాయింట్లు పైనే నిఫ్టీ పెరిగిన ఫైనల్గా నిలదొక్కోలేకపోయింది. జస్ట్ 100 అండ్ ప్లస్ 120 పాయింట్స్ ఆ రేంజ్లో క్లోజ్ అయింది. అప్పే అటు ఒక 0.5% పెరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం తక్కువే, 0.3%, 1/3 పెరిగింది, 1/3%. అయితే యాజ్ ఎ హోల్ ఏంటంటే, హోల్ సిచ్యువేషను మార్కెట్లు ఎటు డిసైడ్ చేసుకోలేకపోతున్నాయేమో అనిపిస్తున్నది. నిన్న అంటే ఈరోజు డేటా అవైలబుల్గా లేదు, కానీ నిన్న డేటా ప్రకారం ఎఫ్ఐఐస్ 10,000 కోట్లకు అమ్మారు ఒక్క రోజులో 10,000 కోట్లకు అమ్మవలసిన అగత్యం ఏం పట్టింది? అది అర్థం కాని ప్రశ్న, జవాబు దొరకని ప్రశ్న. అయితే మన వాళ్ళు 6,000 7,000 కోట్లకి దగ్గర కొన్నారు, దాన్ని ఆఫ్సెట్ చేశారు, ఇబ్బంది ఏం లేదు. కానీ అయినా తగ్గింది కదా మార్కెట్. మరి ఈరోజు పొజిషన్ అయితే ఏం డేటా అవైలబుల్గా లేదు, కానీ మార్కెట్లు పెరిగాయి. పెరిగిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత అంటే జీరోకి నెగిటివ్గా రాలేదు, కానీ తగ్గింది, పెరిగింది, తగ్గి మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. అంటే సీసా గేమ్ అంటారు కదా, ఇట్లా పెరిగింది, మళ్ళీ తగ్గింది, తగ్గి మళ్ళీ అట్లా వచ్చింది. అంటే సుమారుగా ఒక 125 పాయింట్లు పెరిగింది. సో 24,800 ఎస్టాబ్లిష్ అయింది. ఈరోజు 24,800 మా దగ్గరకు మాత్రం వెళ్ళింది. అంటే నిన్న 24,800కి దిగువకు వచ్చింది, అది కొంచెం డేంజర్ సిగ్నల్. అయితే ఈరోజు నిలదొక్కుంది, 24,800 దగ్గరికి వచ్చింది. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, మార్కెట్లు బేరిష్ ఏం కాదు. నిఫ్టీ ఈజ్ నాట్ బేరిష్, బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ బేరిష్, బట్ ఇట్స్ నాట్ మూవింగ్ అప్. ఇంకొంచెం కరెక్షను, ఇట్ ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ కరెక్షన్ అలా అనిపిస్తున్నది. మీకు చూడండి, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. అన్ని మూవింగ్ యావరేజెస్ 10 days, 21 days, ఈవెన్ 200 day మూవింగ్ యావరేజ్కి కూడా పైనే ఉంది. ఎందుకంటే ఏకంగా చాలా పెరిగింది కదా, 21,800 నుంచి ఏకంగా పెరుగుకుంటూ వచ్చింది. చూడండి నిఫ్టీ చూడండి, ఇది ఫస్ట్ 200 day మూవింగ్ యావరేజ్, 200 day మూవింగ్ యావరేజ్కి పైన ఉంది కదా. తర్వాత 21 day మూవింగ్ యావరేజ్ దీనికి పైన ఉంది. తర్వాత 10 day 50 day మూవింగ్ యావరేజ్ చూడండి, ఈ 50 day మూవింగ్ యావరేజ్కి ఎప్పటి నుంచో పైన ఉంది. సో చూడక్కర్లేదు 100 day మూవింగ్ యావరేజ్ని. 50 day 21 day మూవింగ్ యావరేజ్, తర్వాత 200 day మూవింగ్ యావరేజ్, వీటన్నిటికీ పైనే నడుస్తున్నది. బట్ దేర్ ఈజ్ ల్యాక్ లస్టర్ మూమెంటు. ఒక్కసారి 25,000కి వెళ్ళిన తర్వాత సబ్డ్యూడ్గా తయారైంది. సో దీనికి మరి దీని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. చిన్న కరెక్షన్ రావచ్చు, బుల్లిష్ జోన్లోనే ఉన్నాయి మార్కెట్లు. బట్ ఇంకా ఏమైనా వస్తుందా లేదా చూడాలి. లేకపోతే రేంజ్ బౌండ్, ఇది ఈ రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉంది ప్రస్తుతం. ఈ రేంజ్ పైకా కిందకా ఏదో బ్రేక్ అయితే మనం సుమారుగా తీసుకుంటే 24,400 దగ్గర చాలా గట్టి సపోర్ట్ ఉంది. 25,200 హై, ఈ రీసెంట్ హై. సో ఈ రేంజ్ నుంచి పైకి వెళ్ళటమా లేకపోతే కిందకి రావటమా, దట్ ఈజ్ డిసైడెడ్. టైం పడుతుంది. అయితే ఈ సెటిల్మెంటు ఈ వారంలో ముగియనున్నది. ఈ వారంలో ఈ సెటిల్మెంట్ ముగుస్తున్నది కాబట్టి ఈ వారంలో మిరాకిల్స్ ఏమి జరగకపోవచ్చు, పడటం తగ్గటం లాంటివి పెద్దగా ఉండకపోవచ్చు. ఏముండొచ్చు అంటే నెక్స్ట్ వీక్, అంటే నెక్స్ట్ సెటిల్మెంట్ చూడాలి. మే అయిపోయింది, మే అయిపోతున్నట్టే. ఇంకా మే తర్వాత ఇంకా జూన్లో ఏమన్నా ఉంటుందో ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎస్బీఐ రిజల్ట్స్ బాగున్నాయని వినికిడి. రిజల్ట్స్ ఈసారి కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాయి, బాగానే ఉన్నాయి అనిపిస్తున్నది. బట్ మార్కెట్కి నచ్చటం లేదా అనేది అదొక పెద్ద ప్రశ్న. తర్వాత డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతున్నాయి.
డిఫెన్స్ స్టాక్స్ పెరగటానికి ఏమిటి కారణం? ఇదేమన్నా మళ్ళీ యుద్ధం అంటే యుద్ధం ఇప్పుడు చెప్పాలంటే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. పాకిస్తాన్తో యుద్ధం ఈ అడావిడి గొడవలో కంటిన్యూ అవుతాయి, ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి, అంత తొందరగా ఆగిపోవు. కాకపోతే ఇప్పుడు కరోనా అంటున్నారు, కరోనా వస్తుందని కొంతమంది భయపడుతున్నారు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. అందుకనేమో బహుశా ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తున్నది. చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చూడండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన చిన్న కరెక్షన్ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ బయింగ్ వచ్చేసింది. టుడే ఇట్ ఈజ్ అప్, దగ్గర 3% అప్. అలాగే మ్యాజ్గాన్ డాక్ చూడండి, మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, ఎస్ ఇట్ ఈజ్ అప్, ఇది 2.5% అప్. అన్నిటికంటే విశేషం ఏంటంటే బెల్ చూడండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆకాశ హర్మియాలను అందుకుంటున్నది. ఈరోజు బాగా పెరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. బెల్ చూడండి ఎలా పెరిగిందో, అసలు ఎలా పెరుగుతున్నదో చూడండి. స్వింగ్ 383, ఎక్కడి నుంచి 383కి వచ్చిందో చూడండి. సైలెంట్గా 307 నుంచి 383కి వెళ్ళింది, అంటే ఎంత పెరిగిందో చూడండి. అంటే దగ్గర 25% పెరిగింది. నిఫ్టీ 50 స్టాక్ అండి 25% పెరిగింది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ దిస్, దీనికి చాలా డిమాండ్ ఉంది. అండ్ ఇట్ ఈస్ స్టిల్ బులిష్, ఇట్ ఈస్ స్టిల్ బులిష్. అయితే మార్కెట్లో కరెక్షన్ వస్తే అప్పుడు ఇందులో కూడా వస్తుంది అనుకోండి. అదర్వైజ్ నిన్న మార్కెట్లో చాలా కరెక్షన్ వచ్చింది కానీ ఇందులో పెద్దగా రాలేదు, అంటే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ కౌంటర్. అదొకటి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకేంటంటే పిఎస్యు స్టాక్స్ కూడా వాచ్ చేయదగినవే. ఎందుకని పిఎస్యు స్టాక్స్ అంటే మార్కెట్లో ఏమాత్రం కన్సల్టేషన్ కనిపించినా ముందు పెరిగేవి వాటి లిస్టులో పిఎస్యు స్టాక్స్ ఉన్నాయని అనుకోవాలి. అందువల్ల ఏంటంటే కరెక్షన్ వచ్చినప్పుడు పిఎస్యు స్టాక్స్ని స్టడీ చేసి కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత రిజల్ట్స్ ఒకటి వస్తున్నాయి కదా, రిజల్ట్స్ ఏ కంపెనీకి అయితే రిజల్ట్స్ బాగుంటాయో మోస్ట్లీ ఆ కంపెనీ జనరల్గా అంతకుముందు లైమ్ లైట్లో లేకపోతే ఆటోమేటిక్గా పెరిగిపోవటం. ఇప్పుడు మీకు ఒక్కోసారి రిజల్ట్స్ని ముందుగా యాంటిసిపేట్ చేసి బాగుంటాయని తెలిసి కొనేయటం. కొన్ని కంపెనీలు రిజల్ట్ వచ్చిన తర్వాత పడిపోవటం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రైడెంట్ అనే ఒక కంపెనీ ఉంది, ఇది టెక్స్టైల్స్ సంబంధించింది, దీనికి ఎక్స్పోర్ట్ కూడా ఉంది. చూడండి 29.5 నుంచి 33.5కి వెళ్ళిపోయింది ఒక్క రోజులోనే. ఎంత పర్సంటేజో చూడండి. ట్రైడెంట్ అనే షేరు ఇక్కడ నుంచి 29.5 నుంచి 33.5. స్మాల్ కంపెనీస్, మిడ్ క్యాప్స్ ముఖ్యంగా ఇవేంటంటే పెరిగితే గట్టిగా పెరిగిపోతాయి, పడిపోయినా కూడా అట్లాగే పడిపోతాయి. సో ఇట్ ఈస్ బులిష్. సో ఈ స్టాకు చెప్పాలంటే ఒక రకమైన బ్రేక్అవుట్ ఇచ్చింది, కాబట్టి ఈ స్టాకు ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ స్టాక్ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎంత పెద్ద క్యాండిల్ వచ్చిందో, అంటే దీన్ని బట్టి ఏంటంటే దెర్ ఈజ్ ఎ బిగ్ బ్రేక్అవుట్ అండ్ ఫర్దర్ అంటే ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కదా, కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు కదా, అది ఆ తర్వాత మళ్ళీ అందుకుంటుంది ఒత్తిడి తగ్గాక. చూడండి మీకు ఒక కంపెనీ చూపిస్తాను, డిక్సాన్ టెక్నాలజీస్ షేర్ ఎంత ఉంది, 17,000 దగ్గరికి వెళ్ళింది, దగ్గర 17,000కి వెళ్ళింది. దీని ఆల్ టైమ్ హై 19,000 చిల్లర. ఇది కంపెనీ రిజల్ట్ చాలా బాగుంది అనేది చెప్తున్నారు.
కంపెనీ రిజల్ట్ చాలా బాగుంది అని. ప్రతిసారి బాగానే ఉంటుంది, మరి ఏంటో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాగా ఈ కంపెనీ రిజల్ట్ ప్రతిసారి బాగానే ఉంటుంది. కానీ వాట్ హ్యాపెన్ చూడండి, పెద్ద క్యాండిల్ ఒక 1000 పాయింట్లు తగ్గింది ఒక రోజులో. అంటే 16,600 దగ్గర నుంచి 15,600కి వచ్చింది. ఎంత తగ్గిందో చూడండి. అంటే రిజల్ట్ బాగోక కాదు, రిజల్ట్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసేసి కొనేయటం, ఆ రిజల్ట్ రోజున పడేయటం, రిజల్ట్ మర్నాడు పడేయటం. జనరల్గా కొన్ని స్టాక్స్లో అలా జరుగుతుంది. ఈ డిక్సాన్ అనే కంపెనీ విషయంలో అదే జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ, ముఖ్యంగా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అవి కూడా ఉంటాయి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్స్ వాటిని కూడా చేస్తుంది. మంచి పాపులర్ కంపెనీయే, బట్ చాలా పెక్యులర్గా ఉంటుంది దీని బిహేవియర్. కంపెనీ తాలూకు బిహేవియర్ పెక్యులర్గా ఉంటుంది. సో రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్లే రిజల్ట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ కూడా బాగున్నాయనేది న్యూస్. మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగున్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగున్నాయి. మీకు ఐసిఐసిఐ తీసుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి. మరి వాట్ ఈజ్ దేర్, వాట్ ఈజ్ రాంగ్? నథింగ్. అంటే బ్యాంకింగ్ సెక్టారు యాజ్ ఎ హోల్ బాగుంది అని అర్థం చేసుకోవాలి. సో ఎవరో మన గ్రూప్లో మిత్రులు ఎవరో పెట్టారు, మెసేజ్ పెట్టారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి బాగుంది అంటే బ్రేక్అవుట్ లాంటిది వచ్చింది చూడండి అని. సౌత్ ఇండియన్ బ్యాంక్స్ ఇట్స్ ఎ డార్క్ హార్స్ అండి, ఇట్ ఈస్ ఎ డార్క్ హార్స్. ఇది ఇంతకుముందు కూడా ఎప్పుడు చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. చూడండి, నవ్ ఇట్ ఈజ్ అట్ 28 to 29కి వచ్చింది. సో దీని ఈ రీసెంట్లో 24. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ బాగున్నాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగున్నాయి యాజ్ ఎ హోల్, అన్నీ కాకపోయినా మెజారిటీ. అంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగున్నది అంటే ఎకానమీ పర్వాలేదు, బాగున్నది అని అర్థం చేసుకోవాలి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంటు ఓకే, మంచిదే, భయపడవలసిన పని లేదు. బట్ అట్ ది సేమ్ టైం కాషస్గా ఉండాలి. ఇప్పుడు గ్లోబల్గా, తర్వాత డొమెస్టిక్గా వదిలేయండి, గ్లోబల్ డెవలప్మెంట్స్, ముఖ్యంగా ఈ పాకిస్తాన్ తోటి వారు వచ్చిన దగ్గర నుండి కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతున్నది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లు కన్సల్టేషన్ మోడ్లో వచ్చాయి, బాగా పెరిగిన తర్వాత కన్సల్టేషన్ మోడ్లోకి వచ్చాయి. ఇప్పుడు కిమ్ కర్తవ్యం ఏంటంటే ఉన్న స్టాక్స్ని కంగారు పడకుండా హోల్డ్ చేసుకోవటం ఉత్తమం. తర్వాత ఫండమెంటల్స్ బాగా ఉన్నవి, రిజల్ట్స్ తర్వాత చూడాలి. రిజల్ట్స్ తర్వాత ఫండమెంటల్స్ బాగా ఉన్నవి చూసి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే, మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ బాగుండి ఈ మధ్యకాలంలో తగ్గినవి అంటే దే టేక్ టైమ్ బిఫోర్ దే టేక్ ది టేక్ ఆఫ్ వీ కెన్ పికప్. నేను కూడా కొంచెం అప్పుడొకటి నేను డిస్కస్ చేస్తుంటాను స్టాక్స్, మీరు కూడా అది వాచ్ చేయండి. ఓకే అండి. సో వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ లైట్గా కొద్దిగా పెరుగుతూ వస్తున్నది, ఇది కొంచెం డేంజరు. తర్వాత క్రూడ్ ధరలు కొద్దిగా పెరగటం మొదలుపెట్టాయి, $65-66 వచ్చింది. ఇది కొంచెం అలార్మింగ్. అంటే ఇజ్రాయెల్ వాడు ఇరాన్ అణుస్థావరాల మీద బాంబులు వేస్తాడని వదంతి. అంటే ఆయిల్ కొంచెం షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది కదా, అట్లా ఏదో మొత్తానికి సృష్టించి మరి ఆయిల్ ధరలు చాలా కాలంగా తగ్గి ఉన్నాయి కదా, ఏదోటి కొంచెం క్రియేట్ చేస్తారు. తర్వాత దానివల్ల కొంచెం ఆయిల్ ధరలు పెరగటం. బట్ ఆయిల్ ధరలు పెద్దగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ ధరలు ఏం పెద్దగా పెరగలేదు, చాలా కంట్రోల్, చాలా లిమిటెడ్ రేంజ్లోనే, నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి. బట్ ఆయిల్ ధరలు పెరగటం మొదలు పెడితే మాత్రం కొంచెం మా మార్కెట్లో ఎఫెక్ట్ అవుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, డాలర్ చాలా స్టేబుల్గా ఉంది, డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ, అది ఒకటి గుడ్ న్యూసే. బట్ విక్స్ ఈజ్ నాట్ ఏ గుడ్ న్యూస్. తర్వాత మరి రానున్న కాలంలో ఎలాంటి డెవలప్మెంట్స్ రావచ్చు అనేది మనకు తెలియదు కదా, కాబట్టి వీ కాంట్ సే ఎనీథింగ్. అయితే ఇన్వెస్ట్మెంట్కి ఓకే,
దిస్ ఈజ్ ఆల్సో ఏ టైమ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సెలెక్టివ్గా ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాక్స్ చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. మధ్యలో కరెక్షన్ వచ్చినా యూ షుడ్ టేక్ పాజిటివ్లీ. ఎందుకని పాజిటివ్గా తీసుకోవాలంటే ఫండమెంటల్స్ కంట్రీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఫండమెంటల్స్ బాగున్నాయి, దేశ కాలమాన పరిస్థితులు బాగున్నాయి, కంపెనీల పనితీరు బాగుంది, ఓకే, నాట్ బ్యాడ్. తర్వాత రానున్న ఈవెంట్స్ ఫేవరబుల్ ఈవెంట్సే ఆల్మోస్ట్. బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గింపు, తర్వాత మాన్సూను, ఫేవరబుల్ మాన్సూన్, ఇవన్నీ కూడా పాజిటివే. కాబట్టి నథింగ్ టు వరీ. అది ఓకే అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.